ఈ అవార్డ్స్లో ఈ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. బెస్ట్ డెబ్యూ రైటర్ అజు మహాకాళి, సామజవర గమనకి గాను వారు అందుకుంటున్నారు ఈ అవార్డుని. సో అలాగే వాల్తేరు వీరయ్య కూడా వారిని రాయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అజు. నెక్స్ట్ థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి జన్మ నార్మల్ జన్మ కాదు, అలాంటి కారణ జన్మ అవార్డుని పెట్టడం చాలా విధంగా ఉంది. అందరు ఇది షోకేస్లో పెట్టుకుంటే నేను పూజ మీద పెట్టుకుంటాను. అక్షరాభ్యాసం నాకు అగ్రి చేస్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డు, సినిమా ఇండస్ట్రీ తప్ప ఎన్టీఆర్ గారి చేతిలో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వల్లికేశ్వరి గారికి ఎన్ని అవార్డులు వచ్చినా ఏమి వచ్చినా అంటే అనిల్ గారికే నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకోవడం బట్టి అలాంటి డైలాగ్స్ వచ్చాయి, ఆయన సీన్ క్రియేట్ చేయడం బట్టి అలాంటివి వచ్చాయి. అండ్ బాలకృష్ణ గారు మాట్లాడడం వల్లే అంత పాపులర్ అయినాయి. సో దిస్ అవార్డ్ గోస్ టు అనిల్ రావుపూడి సార్ అండ్ బాలకృష్ణ గారు. ఎప్పుడు అనుకునేవాడిని విజిల్స్ థియేటర్లో జనాలు ఆనందపడితే చాలు కదా మనకు అవార్డ్స్ అంటే, కానీ తర్వాత నాకు అర్థమైంది మనం దేవుడిని స్థుతించినప్పుడు ఎందుకు స్థుతిస్తాం? ఆల్రెడీ ఆయన గ్రేటే కదా. ఒకరిని మెచ్చుకునే ప్రాసెస్లో మన అహం ఒక నిమిషం తగ్గుతుంది, అప్పుడు దైవత్వం ఫ్లో అవుతుంది. సో ఎవరినైతే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి మీరు అందరినీ మెచ్చుకుంటున్నారో మీ అందరిలో దైవత్వం ఫ్లో అయింది. అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో ఒకరిని పిలిచి మెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ యాక్టివిటీ. సో చేసిన వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్స్. Congratulations Arjun once again. And now next best debut comedian లక్ష్మణ్ గారిని వేదికకు రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సమంత మీద ఒట్టు ఈ అబ్బాయి సూపర్ హిట్. సో